ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి తన కార్లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ ధరలో మంచి కార్లని ప్రవేశపెడుతూ ప్రజాదరణ పొందుతుంది. తాజాగా ఈ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. తన కార్ల వేరియంట్లపై ధరల్ని తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా తన మారుతి సుజుకి ఆల్టో K10, మారుతి సుజుకి ఎస్ప్రెస్సో కార్లపై ధరలని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మొన్ననే మారుతి సుజుకి స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది. ఈ రోజు నుంచే తన నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. మరి మారుతి వాహనం సుజుకి ఎంతవరకు ధరలు తగ్గించింది? మారుతి సుజుకి ధరల తగ్గింపు వెనుక ఉన్న కారణాలు, పూర్తి వివరాలను తెలిస్తే షాక్ అవుతాం. అసలు మారుతి సుజుకి ఎందుకు రేట్లు తగ్గించిందంటే, గడచిన ఆగస్టు నెలలో మారుతి సుజుకి సేల్స్ పడిపోయాయి. టోకు విక్రయాలు తగ్గిపోయాయి. ఆగస్టు ముందు మారుతి సుజుకి మొత్తం 1,89,082 వాహనాలను సేల్ చేసింది. కానీ ఇప్పుడు సుమారు 4% తగ్గిపోయాయి. దాంతో అమ్మకాల సంఖ్య 1,81,782కు పడిపోయింది. దీంట్లో ఇండియాలో జరిగిన సేల్స్ విషయానికి వస్తే మొత్తం 1,56,114 యూనిట్లలో 8% పతనం కనిపించింది. దాంతో కార్ల అమ్మకాల సంఖ్య 1,43,075కు పరిమితమైంది. చిన్న కార్ల అమ్మకాల విషయానికి వస్తే ఆల్టో, ఎస్ప్రెస్సో అమ్మకాలు 12,209 నుంచి 10,648కి పడిపోయాయి. ఇప్పుడు మారుతి సుజుకి సేల్స్ భారీగా తగ్గిపోయాయి. అయితే సేల్స్ భారీగా తగ్గిన కేవలం చిన్న కార్లైన మారుతి ఆల్టో, ఎస్ప్రెస్సో వేరియంట్ల ధరల్ని మాత్రమే తగ్గించింది. మారుతి సుజుకి నుంచి వచ్చిన ఎస్ప్రెస్సో మంచి ఆదరణ పొందింది. ఈ కార్ LXi పెట్రోల్ వేరియంట్పై 2,000 ధర తగ్గింది. ఇక బడ్జెట్ ధరలో బెస్ట్ కారుగా మారుతి సుజుకి ఆల్టో K10 గుర్తింపు తెచ్చుకుంది. కంపెనీ ఈ కార్ VXi పెట్రోల్ వేరియంట్పై 6,500 తగ్గించినట్లు తెలిపింది. ఇలా ఆగస్టులో వచ్చిన నష్టాల కారణంగా తన కార్లని మారుతి సుజుకి తగ్గించింది.